అమీర్పేట్ మెట్రో స్టేషన్ రోడ్లో వర్షం నీళ్లు సులభంగా వెళ్లడానికి వీలుగా జీహెచ్ఎంసీ నిర్మాణం చేపడుతున్న నాలా పనులు నత్తనడకం సాగుతున్నాయి. 5 నెలల క్రితం రోడ్డును ఇరువైపులా ఈ పనులు ప్రారంభించారు. నేటికి పనులు పూర్తి కాకపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అలైకి అందిస్తారు. నగరంలో వర్షం కురిసిన ప్రతిసారి కూడా ఆ భారీ వర్షాలకు రహదారులన్నీ కూడా జలమయమవుతాయి. మొన్నటి వరకు కురిసిన భారీ వర్షాలకు అమీర్పేట్ మెట్రో స్టేషన్ కింద ఉన్న రహదారులన్నీ కూడా నీట మునిగాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ వరద నీటినంతా కూడా సులువుగా పంపించేందుకు అధికారులు నాలాకి సంబంధించిన ఆ వరద నీరంతా కూడా నాలల్లో కలిసే విధంగా దానికి కనెక్షన్ ఇచ్చే పనులనైతే గత 5 నెలల కింద జీహెచ్ఎంసీ అధికారులు అయితే వీటిని చేపట్టడం జరిగింది. 5 నెలలు కావస్తున్న దీనికి సంబంధించిన పనులు అయితే ఇంకా పూర్తి స్థాయిలో కంప్లీట్ అవ్వలేదు. దీనివల్ల అంటే పనులు నత్తనడకన సాగడంతో ఆ రోడ్డు పైన అంటే ఈ మైత్రివనం బస్ స్టేషన్ దగ్గర ఉన్న ప్రయాణికుదారులు ఎవరైతే ఉన్నారో తీవ్ర ఇబ్బందులను అయితే ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఈ రోడ్ అంతా కూడా దీనికి సంబంధించిన పనులు జరగడంతో రోడ్డు చాలా వరకు కూడా ఇరుకుగా మారింది. ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో బస్సుల కోసం వెయిట్ చేసే వాళ్ళు మెయిన్ రోడ్ పైన వెయిట్ చేయాల్సిన పరిస్థితి. అంతేకాకుండా అటు ఎర్రగడ్డ, మియాపూర్ వైపు వెళ్లాల్సిన బస్సులన్నీ కూడా ఇక్కడి నుంచే వెళ్తుంటాయి. దీంతో వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంటే దీనికి సంబంధించిన పనులు ఒకవేళ గనక పూర్తి స్థాయిలో తొందరగా కంప్లీట్ అవుతే గనక ఇక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేవు అంటూ కూడా వాహనదారులు చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఇది మెయిన్ సెంటర్ కాబట్టి అమీర్పేట మెయిన్ చౌరస్తా కాబట్టి ఇక్కడి నుంచి వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దాంతో అంటే అటు ప్రయాణికులు బస్సుల కోసం వెయిట్ చేసే వాళ్ళు కూడా మెయిన్ రోడ్స్ పైన ఉండడం, వాహనాలు రద్దీ కూడా ఎక్కువగా ఉండడం, వచ్చే వాహనాలు స్పీడ్గా రావడం ఇలా ఇబ్బంది అవుతుంది అన్నట్టు కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఏదైతే ఉందో ఈ నాల దీనివల్ల ఇప్పుడు అమీర్పేట మొన్న పోయిన వర్షాకాలంలో చూసుకోవచ్చు మనం చాలా వరకు మెట్రో స్టేషన్ కింద చాలా వరకు వాటర్ అంతా కూడా రోడ్ల పైనకి రావడం జరిగింది. ఈ ప్రాంతం అంతా కూడా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా జలమయమయ్యాయి. అయితే ఆ వాటర్ అంతా కూడా సులువుగా ఈ నాల నుంచి అంటే రోడ్డు మీద నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు వాటర్ అంతా కూడా వెళ్ళే విధంగా ఈ కనెక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే వర్షం నీరు అంతా కూడా సులువుగా ఈ నాలలోకి వెళ్ళి ఇక్కడ నుంచి అటు వైపుకి వెళ్ళే విధంగా అయితే దీనికోసం అన్ని కూడా పనులు చేపట్టడం జరిగింది. కానీ దీనికి సంబంధించిన పనులన్నీ కూడా నత్తనడకన సాగడంతో అయితే అధికారుల పైన విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా దీనికి సంబంధించిన అధికారులు స్పందించి దీనికి సంబంధించిన పనులు త్వరగా పూర్తి చేస్తే వాహనదారులకు కావచ్చు, బస్ కోసం వెయిట్ చేసే వాళ్ళకే కావచ్చు ఎలాంటి ఇబ్బందులు ఉండవంటూ కూడా వాహనదారులు కోరుకోవడం జరుగుతుంది. కెమెరామెన్ రవితో అలేఖ్య, HM TV, హైదరాబాద్.